హాయ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు మనం నిఫ్టీ 50లో ఒక చిన్న స్కాల్పింగ్ అనేది చేసాము. ఈ యొక్క స్కాల్పింగ్ కి అరౌండ్ మనకి 5000 రూపీస్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఈ రోజు వీడియోలో నేను ఈ యొక్క 5000 రూపీస్ ప్రాఫిట్ రావడానికి మనం ఏ యొక్క అనాలిసిస్ బేసిస్ గా మనం ఎంట్రీ తీసుకున్నాం అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చివరి వరకు కనుక మీరు ఉంటే నేను ఏ అనాలిసిస్ బేసిస్ గా తీసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో దట్ రేపు పొద్దున్న ఎప్పుడైనా మీరు మార్కెట్ లో ఉండేటప్పుడు అటువంటి సినారియో కనుక వచ్చినట్టయితే మీరు కూడా ప్రాపర్ ఎంట్రీస్ అనేవి మార్కెట్ లో తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఈ యొక్క వీడియో. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే నిఫ్టీ 50 చార్ట్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్నా. సో ఈ యొక్క నిఫ్టీ 50లో మనం ఆల్రెడీ టెక్నికల్ గా కొన్ని జోన్స్ అనేవి డ్రా చేసి పెట్టుకున్నాము. సో ఈ యొక్క జోన్స్ ఎలా డ్రా చేసి పెట్టుకున్నాం అనేది ఈరోజు యూట్యూబ్ లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ యొక్క లైవ్ అనేది రిఫర్ చేయండి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే బిలో 23,000 లెవెల్ మనం షార్ట్ సైడ్ ప్లాన్ చేయబోతున్నాము. ఓకేనా? సో మార్కెట్ ఎప్పుడైతే 23,000 లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేస్తుందో, సో బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ యొక్క లోని మనం మార్క్ చేసుకుంటాం. ఓకేనా? సో ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేస్తుందో ఆ యొక్క లోని మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఆ యొక్క లోని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం మార్కెట్ లో ఎంటర్ అవుతాం అనమాట. సో ఇక్కడ చూడండి, మార్కెట్ లో ఆ యొక్క లో బ్రేక్ అయ్యి మార్కెట్ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఆ లోని క్రాస్ చేస్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఒక పుట్ ఆప్షన్ లో 750 క్వాంటిటీ అనేది తీసుకుంటున్నాం. ఓకేనా? టార్గెట్ వచ్చేసరికి ఈ యొక్క పొజిషన్ కి 5000 అనుకుంటున్నాను. సో లెట్స్ సీ అసలు ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మార్కెట్ లో ప్రీమియం ఎలా మూవ్ అవుతుంది అనేది, అండ్ నేను ఆర్డర్ విండో అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? సో ఎప్పుడైతే 5000 వస్తుందో నేను మార్కెట్ లో ఎగ్జిట్ అవుతా. ఓకే, సో 3000, 4000. సో ఫ్రెండ్స్ చూడండి, 5000 వచ్చింది, నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఓకేనా? సో యాక్చువల్గా ఏంటి అంటే మనం 5100 రూపీస్ అనేది ప్రాఫిట్ తీయడం జరిగింది. సో ఎంత ప్రాఫిట్ తీసామనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఏ యొక్క అనాలిసిస్ బేసిస్ గా ఈ యొక్క ప్రాఫిట్ తీసామనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో నేను ఆ 23,000 లెవెల్ ఏదైతే నేను బ్రేక్ అయితే మార్కెట్ లో షార్ట్ సైడ్ ఉంటానని అనుకున్నానో అది ఎందుకు అనుకున్నాను అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? సో 23,000 లెవెల్ అనేది సైకలాజికల్ గా ఒక సపోర్ట్ లెవెల్. ఓకేనా? మార్కెట్ కి. అండ్ అలానే దాంతో పాటుగా ఈ 23,000 లెవెల్ ఏదైతే ఉందో నిన్న మార్కెట్ ఆ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఓకే, 23,000 లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్ డే మార్కెట్ అక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓకే, సో ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుందో ప్రీవియస్ డే, ఈ ప్రెసెంట్ డే కూడా అది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మార్కెట్లో ఏమైందంటే ఆ 23,000 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయ్యింది. ఓకే, సో ఎప్పుడైతే మార్కెట్లో ఒక సపోర్ట్ బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లో అగ్రెసివ్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే సెల్లర్స్ అగ్రెసివ్గా ఉంటారో మనం పుట్ సైడ్ ప్లాన్ చేస్తాం అనమాట ఆప్షన్ బయ్యింగ్లో. సో అలా నేను ప్లాన్ చేయడం వల్ల మనకి అరౌండ్ 5000 రూపీస్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క అనాలిసిస్ బేసిస్గా మనం 5000 రూపీస్ అనేది తీసుకుందాం. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ గుడ్ బై.